అగ్రరాజ్యం అమెరికా యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. వెనజువేలాపై యుద్ధానికి సిద్ధమవుతోంది. డ్రగ్స్ ముఠాలను అంతమొందించే నెపంతో దాడులకు దిగే ప్రయత్నంలో ఉంది. పైగా ఒక పడవను ధ్వంసం చేసి 11 మందిని చంపేయడంలో తప్పు లేదంటూ అమెరికా సమర్థించుకుంది. అయితే అమెరికా చర్యలను వెనజువేలా అధ్యక్షుడు మాడ్యూరో తప్పుపట్టారు. ఇటీవలి కాలంలో 7 యుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటారు. భారత్ పాక్ యుద్ధాన్ని సైతం చేయి దాటకుండా అరచేతిని అడ్డుపెట్టి ఆపానంటారు. ఆయన దేశం మాత్రం నిత్యం యుద్ధోన్మాదంతో రగిలిపోతోంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని సమర్థిస్తుంది. ఎక్కడ అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగినా తమ సేనలను పంపేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే వెనజువేలాపై ఆయుధాలు గురిపెట్టినట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కరేబియన్ సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకంటూ వెనజువేలాపై దాడులకు సిద్ధమవుతున్నారు. భారీగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. 4500 మంది సైనికులతో 8 యుద్ధ నౌకలు కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. ఏవీ-8P హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లైన యుఎస్ఎస్ జాన్సన్ డున్హమ్, యుఎస్ఎస్ గ్రేవ్లీలను దక్షిణ కరేబియన్లో మోహరించారు. ఒక్కో డెస్ట్రాయర్లో 90 క్షిపణులుంటాయి. గైడెడ్ మిసైల్ క్రూజర్ యుఎస్ఎస్ లైకేరీ, మినియాపోలిస్ సెయింట్ పాల్లను కూడా వెనజువేలాపై గురిపెట్టి ఉంచారు. 10 F-35 యుద్ధ విమానాలను ప్యూర్టోరికోలోని వైమానిక స్థావరానికి తరలించారు. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను కూడా రంగంలోకి దించారు. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనజువేలాపై దాడులు చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. వెనజువేలాలోని డ్రగ్స్ ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాలోకి విపరీతంగా వస్తున్నాయని ట్రంప్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ ముఠాలను అంతమొందించేందుకు సైనిక దళాలను రంగంలోకి దింపారని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. డ్రగ్స్ ముఠాలతో వెనజువేలా అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరోకు కూడా సంబంధాలున్నాయని ట్రంప్ సర్కార్ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. మాడ్యూరో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదంటూ ఇటీవలే శ్వేతసౌధం ప్రకటించింది. తాజాగా డ్రగ్స్ బోట్ అంటూ వెనజువేలాకు చెందిన ఓ పడవను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఆ దాడిని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా సమర్థించుకున్నారు. ఇతర దేశాల పౌరులను చంపడం యుద్ధ నేరాల కిందకు వస్తుందన్న ఆరోపణలను సైతం ఆయన ఖండించారు. తమ పౌరుల ఆరోగ్యంతో ఆడుకునే వారెవ్వరికైనా ఇదే గతి పడుతుందని వాన్స్ హెచ్చరించారు. నిజానికి దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడే ఇతర దేశాల పౌరులపై దాడులు చేసి వారిని చంపేసే అవకాశం ఉంటుందని యుఎన్ చార్టర్ చెబుతోంది. దానికి భిన్నంగా ఇప్పుడు జరుగుతున్న సంగతి అందరూ గ్రహించినా అమెరికా తన చర్యలను సమర్థించుకుంటోంది. అమెరికా తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ ప్రయత్నాలకు అసలు కారణం వేరే ఉందని అనుమానిస్తున్నారు. వెనజువేలా అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరో కూడా దీనిపై తనదైన శైలిలో స్పందించారు. మాడ్యూరో ఆచూకీ తెలిపితే 430 కోట్ల రూపాయలు ఇస్తామని అమెరికా ప్రకటించడాన్ని వెనజువేలా అధ్యక్షుడు తోసిపుచ్చారు. అమెరికా మోహరింపులను మాడ్యూరో తప్పుపట్టారు. హింసతో అధికార మార్పిడి జరపాలని అమెరికా ప్రయత్నిస్తోందని, అలాంటి చర్యలను మానుకోవాలని అన్నారు. తమ సార్వభౌమత్వాన్ని, శాంతి హక్కును, స్వాతంత్ర్యాన్ని అమెరికా తప్పనిసరిగా గౌరవించాలని చెప్పారు. ట్రంప్కు తనకున్న విభేదాలు సైనిక చర్యగా మారకూడదని ఆయన అన్నారు. ఈ క్రమంలో వెనజువేలా కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. 3.5 లక్షల మంది ఫుల్ టైం, పార్ట్ టైం సైనికులను సిద్ధం చేసింది. అమెరికా యుద్ధ నౌకలకు అత్యంత చేరువగా తమ విమానాలను ఎగురవేసింది.